చూడగా నీ అధికారం దయచేయునా జీవమానమ్మను భవరించేదా సంగమంత పాడు గొప్ప సైన్యముని చూడగా నీ అధికారం దయచేయునా జీవమానమ్మను భవరించేదా అక్కలే రాదేవా
సాధ్యమైనది ఇలవేనేదయ్యా నీ మాటకు ప్రభావం ఉన్నది నీ మాటకు ప్రభావం ఉన్నది గొప్ప దేవా యెహోవా సృష్టికర్త గొప్ప దేవా యెహోవా ఆకాశములు ఈ సృష్టి అంతా నీ మాట మహిమే మా ఆత్మయు మా జ్ఞానమంతా నీ దయయే ఆకాశములు ఈ సృష్టి అంతా నీ మాట మహిమే మా ఆత్మయు మా జ్ఞానమంతా నీ దయయే ఆశ్చర్యకరుడా ఆనంద జ్ఞాని అతిశయమే నిన్ను కలిగుండునా ఆశ్చర్యకరుడా ఆనంద జ్ఞాని అతిశయమే నిన్ను కలిగుండునా ప్రభావము గల దేవా యెహోవా గొప్ప దేవా యెహోవా సృష్టికర్త గొప్ప దేవా యెహోవా సృష్టి ఎన్నో పాపములో పొల్లాడిన మమ్మును పవిత్రపరచి శుద్ధులుగా నీ వందన ప్రజలుగా రూపించిన పాపములో పొల్లాడిన మమ్మును పవిత్రపరచి శుద్ధులుగా నీ వందన ప్రజలుగా రూపించిన కృపామయుడా విమోచకుడా సజీవుడా పరిశుద్ధుడా కృపామయుడా విమోచకుడా సజీవుడా పరిశుద్ధుడా పాపుల రక్షకాయ యేసు రాజా గొప్ప దేవా యెహోవా సృష్టికర్త గొప్ప దేవా యెహోవా సృష్టి హృదయమనే ద్వారము నుండి లోనికి వచ్చి కఠిన మనసును కరుణ మనసుగా మార్చితివే హృదయమనే ద్వారము నుండి లోనికి వచ్చి మార్చితివే సత్యస్వరూపి అదృశ్య దేవుడా క్రియాశీలి సర్వశక్తి సత్యస్వరూపి అదృశ్య దేవుడా క్రియాశీలి సర్వశక్తి ఆదరించు దేవా పరిశుద్ధాత్ముడా గొప్ప దేవా యెహోవా సృష్టికర్త గొప్ప దేవా యెహోవా సృష్టికర్త నీకు సాధ్యమైనది ఇలవేనేదయ్యా నీకు సాధ్యమైనది ఇలవేనేదయ్యా నీ మాటకు ప్రభావం ఉన్నది నీ మాటకు ప్రభావం ఉన్నది నీ మాటకు ప్రభావం నీ మాటకు ప్రభావం ఉన్నది పాడదాం నీ మాటకు ప్రభావం ఉన్నది 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 హల్లెలూయా హల్లెలూయా ఆయన ఒక మాట చాలు మన పరిస్థితులన్నీ మార్చగలదు హల్లెలూయా స్త్రీలైతే తల మీద ముసుగు వేసుకొని పురుషులైతే పక్క వారితో మాట్లాడకుండా వ్యక్తిగత ఆత్మ పరిశీలనండి. అమ్మ ఇంకా ఎవరే కూడా తెలుగు క్రైస్త సంఘంలో ఈ కాలం చాలా గొప్పది. అన్ని సంఘాల్లో ఉండేదానికంటే ఇది ప్రత్యేకంగా
ఇది మనకే వ్యక్తిగతంగా మనము ఈ వారం అంతా ఎక్కడైనా పడిపోతే కానీ, గత సంవత్సరం చేసిన తలంపుల ద్వారా, చూపుల ద్వారా మనం పడిపోతే ఇది మనమే, పాస్టర్లు కాదండి, మనమే ఒప్పుకోవాలి దేవుని సన్నిధిలో. మనందరికీ కూడా మేడగది అనుభవం కావాలండి. అప్పుడే ఆ యొక్క ప్రసన్నత కానీ దేవుని చెప్పిన ఆ మాట ప్రకారంగా మనం నెరవేర్చగలుగుతాం. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము ఏకాత్మ ఉండలేదు, వస్తున్నాము వెళ్ళిపోతున్నాం కానీ నామకార్థంగానే ఉంటున్నాం. ఆనాడు అపొస్తలుల కార్యంలో మనం అందరికీ తెలుసు, వాళ్ళందరూ కూడా సిలువ వేసినాక ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన దగ్గర, ఆయన అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో లేదంటే అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం 13వ వచనం చూస్తే మేడగది అనుభవం. ఆయన బ్రతుకున్నప్పుడు ఆయన్ని పట్టించుకోలేదు, సిలువేశారు, అనేకమైన తప్పుదమ్ములు చేసి ఉన్నారు. అయితే తర్వాత వాళ్ళు ఒప్పుకొని పశ్చాత్తాపడినప్పుడు గొప్ప కార్యం అక్కడ జరిగింది, మనందరికీ తెలుసు. ఈ రోజున అటువంటి అనుభవంలోకి మనం రావాలి, మన పాపాలను ఒప్పుకోవాలి, మనం పశ్చాత్తాపడాలి. ఈ సమయం చాలా విలువైంది. మనం అనుకుంటాం ఈ వారం అంతా కూడా నేను బాగానే ఉన్నాను కదా, నేను ఎక్కడా తప్పిపోలేదు కదా అని అనుకుంటాం. నీకు తెలుసో తెలీదో, నీ చూపుల ద్వారా, నీ తలంపుల ద్వారా, నీ మాట ద్వారా అనేక దిక్కులు నువ్వు తప్పిపోతూ ఉన్నావు. కానీ ఈ సమయం దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఆయన వైపే చూద్దామండి, సిలువ వైపు మనం చూద్దాం. కలవరి కాంతిలో నీ కోసం, నా కోసం, నీ చేతుల ద్వారా చేసిన పాపాల నిమిత్తం, నీ ఆలోచన ద్వారా చేసిన పాపాల నిమిత్తం, నీ కాళ్ళ ద్వారా చేసిన పాపాల నిమిత్తం నీ కోసం ఆయన మరణించి ఉన్నాడు. ఈ శుక్రవారం దినాన్న ఇప్పటి వరకు కూడా పాటల ద్వారా మనం ఆరాధించి ఉన్నాం. నిన్ను చూస్తున్నాడమ్మా, నిన్ను చూస్తున్నాడన్నా. ఇంకా ఎంతకాలం మనం ఆయన యొక్క గాయాలు మనం రేపే వల్ల ఉన్నాం. ఒప్పుకుందామా? దావీదు అనే భక్తుడు అంటున్నాడు, నీకు విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను, కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడిగా ఆగపడదును అని దేవుణ్ణి అడుగుచున్నాడు. దేవుని బిడ్డ, నా అతిక్రమంలో నాకు తెలిసి ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నది, నా దోషం పోనట్టు నన్ను బాగు కడుగుము, నా పాపం పోనట్టు నన్ను పవిత్రపరచుము. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వ్యాఖ్యల బహుని చొప్పున నా అతిక్రమం తుడిచివేయమని అంటున్నాడు. ఈరోజు నన్ను అడుగుదామా? అయా, నీ సన్నిధికి మమ్మల్ని తీసుకుని వచ్చావు, నా అతిక్రమం తుడిచేయమని అడుగుదామా? దేవా, నా యందు హృదయశుద్ధిం కలిగి చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును, నూతనముగా పుట్టించము. నీ సన్నిధిలో నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకుమని అడుగుచున్నాడు. ఆ విధంగా అడుగుదామా? ఒక 2 నిమిషాలు ప్రతి ఒక్కరు కూడా అమ్మ స్త్రీలు అటు ఇటు తిరగండి. ఇంకా
పయనించే సమయాన ప్రభు సాగుచు పయనించే సమయాన సాతాను సుడిగాలి రేపగా నాయని మేలిని చావనా ప్రభు సాతాను సుడిగాలి రేపగా నాయని మేలిని చావనా యేసయ్యా నీకు వందనాలు నాయన. మా పరిస్థితులని మీకు తెలుసు ప్రభా. మీ సన్నిధికి మమ్మల్ని తోడుకుని వచ్చారు ప్రభా. నాయన మీ సన్నిధిలో ప్రభా మేము ఒప్పుకున్నాం, మేము పశ్చాత్తాపడుతున్నాం ప్రభా. నాయన ఇదిగో నాయన నీ వాక్యంలో మమ్మల్ని స్థిరపరచండి, ఎత్తబడే గుంపులో మమ్మల్ని ఉంచమని అడుగుచున్నానయ్యా. నాయన సంఘం అంతా కూడా ఏక మనసుతో నాయన మేము ఒప్పుకుంటున్నాం ప్రభా. ఇదిగో నాయన మేము ఎత్తబడే గుంపులో ఉండడానికి ప్రభా మా ఒప్పుకోలు మీరు ఒప్పుకున్నారని నమ్ముచు యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. అదేవిధంగా ఒకరితో ఒకరు సమాధానం పడదామండి. ప్రతి ఒక్కరు లేచి నిలబడి ప్రతి ఒక్కరు కూడా ఒకరి ముఖంలో ఒకరు చూసుకుంటూ పక్క వారిని పలకరిస్తూ సంతోషంగా పాట పాడదాం. అదేవిధంగా నిలబడి అపోస్తల విశ్వాస ప్రమాణం అందరం క్రమంగా మర్యాదగా చెప్తామండి. అందరూ కూర్చుందామండి. యూత్ వారు వచ్చినట్టు కొంచెం వస్తున్నాము. సహోదరు ధర్మం గురించి సాక్ష్యం చెప్పాల్సింది కూర్చున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన యేసుక్రీస్తుకి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకున్నాను. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, ఈ టీసీసీ కుటుంబంలోకి వచ్చి నేను 2 సంవత్సరాలు అయింది. మొదటిగా నేను కోయట్లో అడుగుపెట్టగానే అసలు సంఘం ఎక్కడ ఉంటుందని బైబిల్ పట్టుకుని మాలలు తిరుగుతుంటే సత్యనారాయణ అంకులు ఇక్కడ బ్రిడ్జి దాటి వెళ్ళు అక్కడ తెలుగు సంఘం ఉంటుందని నాకు పరిచయం చేశారు. అప్పటి నుంచి ఈ సంఘంలో ఆత్మీయ మేలు పొందడానికి ప్రభు చేసిన మేలు అన్నీ ఇన్ని కాదు, మరణంలోకి దిగిపోయినా కూడా ఈ సంఘం ద్వారా అనేక మంది ప్రార్థన చేసి నన్ను జీవింపజేశారు క్రీస్తులో. అదేవిధంగా
క్షమించాలి, లివింగ్స్టన్ అయ్య గారు కూడా చివరి ప్రసంగం పరిమళ సువాసనగా ఏ విధంగా ఉండాలో ఆయన చివరి మెసేజ్ని కూడా నా డైరీలో రాసుకుని ప్రభు చిత్తం ఏంటో, ప్రభు కొరకు ఎలా జీవించాలో అని ప్రభుని అడిగినప్పుడు ఈ సంఘం ద్వారా అనేక మేలులు పొందడానికి, మేలులు అంటే జీతం పెరిగింది, ఆరోగ్యం వచ్చింది కాదండి, ఈ సంఘంలో ఆత్మీయంగా బలపడడానికి, స్థిరపడడానికి, తొట్టు లేకుండా వాక్యం చదవడానికి దేవుడు తన సేవకులు నిలబెట్టి ఇక్కడ వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యం నా హృదయాల్లో అనేక విధాలుగా ఫలింపజేసాడు. నా డైరీలో రాసుకున్న ప్రతిదీ కూడా ఆయన చిత్తానుసారంగా నేను జీవించడానికి దేవుడు కృప చూపించాడు. రాబోయే దినాల్లో కూడా ప్రభు కొరకు జీవించాలని ఆశ కలిగి ఉన్నప్పుడు యూత్ మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు జరుగుతుంది. దాంట్లో కూడా పాల్గొన్నప్పుడు అనేక విధంగా యూత్ లీడర్స్, పాస్టర్ గారు ప్రోత్సహిస్తూ ప్రభు కొరకు ఎలా వాడబడాలో, ఎలా జీవించాలో, లోకంలో రక్షించబడ్డామంటే లోకంలో కలిసిపోవడం కాకుండా ఈ అన్ని దేశంలో ప్రభు కొరకు ఎలా సాక్షులుగా ఉండాలో అనేక విధాలుగా యూత్ ద్వారా బలపడడానికి దేవుడు కృప చూపించాడు. తన చిత్తాన్ని నెరవేర్చి ప్రభు కొరకు ముందుకు సాగడానికి మీరందరూ నా కొరకు ప్రార్థన చేయాలని దేవుడు ఈ చిన్న సాక్ష్యాన్ని దీవించి ఆశ్రయించును గాక. చక్కని సాక్ష్యం ద్వారా సంఘం బలపరిచిన సోదరు ఉత్తరబాబు గారికి వందనాలు. ప్రత్యేక గీతములకు సమయం అండి. మానుకొండ నీరాజ్, ఈ అబ్బాయి కొత్తగా విజిట్ మీద వచ్చాడండి. నెక్స్ట్ వీక్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు కాబట్టి ప్రత్యేకంగా ఆ బిడ్డకి యొక్క సమయాన్ని ఇచ్చుచున్నాం. యూత్ పాస్టర్ గారి యొక్క తోలులు కూడా అబ్బాయి ఉండి ఆయన ఈద రవికుమార్ గారి యొక్క కొత్తగా విజిట్ మీద వచ్చాడు. అందరికీ ప్రైజ్ లార్డ్. సజీవుడేసుని రక్తములో కడుగబడిన జనమా, సమాధి గెలిచిన దేవునిచే నాటబడిన వనమా, సజీవుడేసుని రక్తములో కడుగబడిన జనమా, సమాధి గెలిచిన దేవునిచే నాటబడిన వనమా, యువజనమా యేసును బలపడుమా, జడియకుమా యేసుకే పరుగెడుమా, యువజనమా యేసును బలపడుమా, జడియకుమా యేసుకే పరుగెడుమా, సజీవుడేసుని రక్తములో కడుగబడిన జనమా, సమాధి గెలిచిన దేవునిచే నాటబడిన వనమా, జీవితకాలం స్వల్పం యౌవనమెంతో శేషం, జీవితకాలం స్వల్పం యౌవనమెంతో శేషం, నీ యవ్వన బలం యేసుకే వాడిన జీవితమే ఫలవంతం, నీ యవ్వన బలం యేసుకే వాడిన జీవితమే ఫలవంతం, యువజనమా యేసులో బలపడుమా, జడియకుమా యేసుకే పరుగెడుమా, యువజనమా యేసులో బలపడుమా, జడియకుమా యేసుకే పరుగెడుమా, ఆకాశించే లోకం ఆశల నాశన కోపం, ఆకాశించే లోకం ఆశల నాశన కోపం, లోకాశలను జయించి సాగిన చేరు, లోకాశలను జయించి సాగిన చేరు, యువజనమా యేసులో బలపడుమా, జడియకుమా యేసుకే పరుగెడుమా, యువజనమా యేసులో బలపడుమా, జడియకుమా
సహవాస కోయిల్ లీడర్లు అయిన ఇద్దరు జయబాబు గారు విజయ్ గారు వచ్చి ఇక్కడ వచ్చి పాట నడిపించాల్సింది కోరుచున్నా. మేము పాడుచినప్పుడు మాతో పాటు మీరు కూడా పాడాలని ప్రభు పేట తెలియజేయించున్నాం. కృపాతిశయమును అనునిత్యము నీ కృపాతిశయమును అనునిత్యము నీ కీర్తించెదా తరతరములకు నీ విశ్వాసమును నే ప్రచురించెదా నీ కీర్తించెదా తరతరములకు నీ విశ్వాసమును నే ప్రచురించెదా. నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. మౌనిగా ఎదురుండెదా సాక్షిగా ప్రచురించగా నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు ఇంకా బ్రతికినామంటే కేవలం ఆయన కృప. ఇంకా మన పరిచర్యలో సేవలో ఉన్నామంటే కేవలం దేవుని కృప మనల్ని వెంబడిస్తుంది. ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలము నీ కృపా. ఇంకా సేవలో ఉన్నామంటే కేవలము నీ కృపా. ఏ మంచితనము లేకున్నాను, ఏ మంచితనము లేకున్నాను, కొనసాగించినది నీ కృపా. నిలబెట్టుతున్నది నీ కృపా. నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. మౌనిగా ఎదురుండెదా సాక్షిగా ప్రచురించగా నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు ఆరోగ్యం ఉద్యోగం ఉన్నాయంటే కేవలము నీ కృపా. బ్రతుకు ఉన్నాయంటే కేవలము నీ కృపా. కృపతోనే రక్షణ ఇచ్చావు నా క్రియల
శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నా తుది శ్వాస నీ కృపాతిశయమును అనునిత్యము నీ కృపాతిశయమును అనునిత్యము నీ కీర్తించెదా తరతరములకు నీ విశ్వాసతను నే ప్రచురింతును నీ కీర్తించెదా తరతరములకు నీ విశ్వాసతను నే ప్రచురింతును నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది నీ కృపా ఆకాశము కంటే నీ కృపా నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది చివరిసారిగా నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది చివరిసారిగా నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది చప్పలు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. సమస్త మహిమ ఘనత ప్రభువుకి స్వీకరించుగాక. ప్రత్యేక ప్రార్థనలు ఉన్నాయండి. సండే స్కూల్ ఈ సమయాన్ని పాస్టర్ గారికి ఈ సమయాన్ని అప్పగించారు. ప్రత్యేక ప్రార్థనలండి. సండే స్కూల్ పిల్లల వారు మన మధ్యలో ఉన్నటువంటి సీనియర్ కాపర్లు మేరీ వజనమ్మ గారు వచ్చి పిల్లల కోసం, పిల్లల భవిష్యత్తు కోసం ప్రార్థన చేయవలసిందిగా సెక్రటరీ గారు సండే స్కూల్ పిల్లలు. బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తుంటున్నారు. తగ్గిన బిడ్డలు మరి ఫైనల్ ఎగ్జామ్స్ ఈ యొక్క చివరి సంవత్సరంలో చివరి మాసంలో వారు ముందుకు వచ్చారు. మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, బిడ్డలు యెహోవా ఇచ్చు బహుమానం అని చెప్పి. మరి మన తల్లిదండ్రులకు దేవుడు బహుమానంగా అనుగ్రహించిన బిడ్డలను బట్టి దేవుని మనం ఎంతైనా స్తుతించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. తల్లిదండ్రులకు ఒక మనవండి, మరి మీ బిడ్డలు ఇండియాలో ఉండి ఒకవేళ ఎగ్జామ్స్ రాస్తుంటే అటువంటి తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి మీరు లేచి నిలబడాలని మనం చేస్తుంటున్నాం. మీ బిడ్డలు ఎవరైనా ఇండియాలో పరీక్షలు రాస్తుంటే అటువంటి వారి తల్లిదండ్రులు ఎవరైనా ఇక్కడ ఉన్నట్లయితే దయచేసి మీరు లేచి నిలబడమని మనం చేస్తుంటున్నాం. Our gracious heavenly loving Father, we thank and praise you, Lord Jesus, for the time you have given to us, Lord Jesus. Thank you for TCC, Lord Jesus. Even Father, Lord, we could bring up the children, Lord Jesus, in thy ways, Master. We thank you, we praise you, we worship you for all thy blessings upon these children, Lord. Some children, Lord Jesus, they finish their exam and they finish their terms, Lord Jesus, for the final exams they are going to write, Lord Jesus. So we bring them to thy presence, Lord Jesus. Lord, whatever they have learned for throughout the year, Lord Jesus, give them good memory power, Lord Jesus. The fear of the Lord is the beginning of the wisdom, thy verse says, Master. So Lord, we thank and praise you for TCC teachers, Sunday school teachers, Lord Jesus. They could come to thy throne of grace with a great burden for the children, Lord Jesus. Every Thursday, Father, they are teaching thy word for them, Lord Jesus. As they have learned thy word, Father, that they should not depart from thee even when they become old, thy word says, Master. We thank you, we praise you for all the children, Lord Jesus, and their parents, Lord Jesus. Whatever they have learned throughout the year, Father, give them good memory power, Father, when they are writing the exams, Father. Lord, let them remember and write it in a proper way so that they may come in a good colors, Lord Jesus, in the final exams, Father. We pray for the board exam, those children who are writing the board exams, we remember them also, Lord Jesus. Help them, Father, even today. They could not come even with many reasons, but wherever they are, Master, bless them, Lord Jesus, and give them good memory power, Father. Lord, we look unto thee, Master. You are the great God.
You are the loving God. Thy word says, Master, the kingdom of God belongs to these children, Father. When the parents brought the children to thy presence, you have asked them, Lord Jesus, these children are inherit the kingdom of God, thy word says. We thank you, we praise you, Father. Lord Jesus, the children, those who are writing exams, even in India, Father, Lord, we thank you and praise you for the parents who got up and stood, Father. Lord, give them also, Lord Jesus, Lord, good memory power, and let them remember thee, Father. The help cometh from thee, Father. Whatever we may study, we may forget, but Lord, you are the God who can bring us to the memory power, Lord Jesus. We thank and praise you for all the children, the parents of these children, Lord Jesus. Bless them. We thank you for giving them as a Christian parents, Lord Jesus. There is a blessing in the Christian home, Lord Jesus. We thank you. We remember all thy blessings, Father, and we commit the children into thy hands. We pray for the parents, teachers also, Sunday school teachers, Lord Jesus, as they toil throughout the year, Father, and whatever they teach, Master, the children may learn and to grow in thy nurture, in thy ways, Lord Jesus. We thank you for giving us this time. In Jesus' name we pray. Amen. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం మీకు నిరంతరము తోడైండి నడిపించును గాక. అపోస్తలుల కార్యాలు 14:17. దేవుని నామకి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఈ దినముగా ఏర్పాటు చేసబడిన వాక్యపట్నము అపోస్తలుల కార్యము 14:17 చదువుకుందాం. ఆయనను ఆయన ఆకాశము నుండి మీకు వర్షము ఫలవంతమైన ఋతువులను దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసంతో మీ హృదయములను నింపుతూ, మేలు చేయుట చేత తనను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేడని బిగ్గరగా చెప్పిరి. దేవుడు వాక్యం దీవించునుగా. రెండవ వేద వాక్యపట్నం యూదా 1:4. దిలీప్ గారు వచ్చి చదవాల్సిందిగా కోరుచున్నాను. యూదా రాసిన పత్రిక 1:4. ఏలయనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభు అయిన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వముందే సూచింపబడిన వారు. చిన్నవాకి దేవుడు చూసుగా. యూత్ లీడర్ గారు ప్రతీక్ రాజు గారు వచ్చి ఈ యొక్క సమయాన్ని వాక్యం కొరకు, దానికన్నా ముందుగా వాక్యం కొరకు ప్రార్థన దావిదయ్య గారు వచ్చి క్లుప్త ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను. ప్రేమగల పరలోకమైన తండ్రి, మా నమ్మకమైన దేవ, మా జీవము గల తండ్రి, మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామమున మీ బల్ల దగ్గర చేరి మిమ్మల్ని స్తుతించదలిగి ఆరాధించదలిగి తండ్రి, మా తెలుగు సంఘానికి ఇచ్చిన ఆధిక్యతను బట్టి నీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. ఎంత గొప్ప దేవుడవు తండ్రి. పరలోక రాజ్యంలో దేవదూతలతో 24 పెద్దలతో ప్రభువా పరిశుద్ధుడు 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 అని తండ్రి 24 గంటలు 24 hours మీరు గొప్పగా మహిమ పొందుతున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. పాపులను రక్షించగలిగి పరలోకం విడిచి, పరలోకంలో సమస్త విడిచి, నా దేవా నీకు నువ్వు తగ్గించుకొని దాసుడు రూపం ధరించిన దేవుడు అయినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. మా తెలుగు సంఘానికి కువైట్ దేశంలో ప్రభా ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. నీ సేవకుడు గుంటూరు నుంచి మా పెద్దయ్య గారిని తీసుకొని వచ్చి తండ్రి, తెలుగు సంఘము తెలుగు భాషల ప్రభా 54 సంవత్సరాల కన్నా ముందు మా సంఘం ప్రారంభించిన నీ సేవకుని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. 54 సంవత్సరాల కన్నా ముందు తెలుగు సంఘం లేకుండా పోయేట్లా తెలుగు భాషల ఫస్ట్ ప్రారంభించాడు ప్రభా.
నీ దాసుని నీ మహిమను పిలుచుకొని తండ్రి. నీ దాసుడు దగ్గరికి మేము వెళ్తాం కానీ మీ దాసుడు మా దానికి రాడు ప్రభా. ఎంత గొప్ప దేవుడవు ప్రభా. మా తెలుగు సంఘం ద్వారా ఇంతవరకు మీరు మహిమ పొందారు ప్రభా. యమనస్తుల సావాసం నడిపిస్తున్నాగా తండ్రి. యమనస్తుల కార్యక్రమం ద్వారా ఈ నూతన సంవత్సరంలో ఈ రోజు గొప్ప కార్యం జరిగించమని అనుకుంటున్నాం ప్రభా. ఎంత గొప్ప దేవుడవు తండ్రి. మంచి యమనస్తుల నాయకులను యూత్ పార్టీలను మాకు అనుగ్రహించి ఎంతో ఉద్యోగపడుతున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. సంఘానికి అవసరమైన వాక్యం, ఏ ఆత్మకు ఏ వాక్యం అవసరం ప్రభా, నీ సేవకుని మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి నువ్వు మా జీవితంలో ఈ రోజు నూతన కార్యం నీ యొక్క వాక్యం ద్వారా జరిగించమని, ఆది నుంచి అంతం వరకు మీ పరలోక రమణ చొప్పున ఈ ఆరాధన నడిపించమని మా ప్రభు మా రక్షకుడు యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా. దేవుడు ఇంతవరకు మా దేవుని ఆరాధించడానికి, ఆయన మహిమపరచడానికి చూపించిన కృపను బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మరి వేదిక అలంకరించిన దైవజనులకు, కూడి వచ్చిన సంఘాన్ని అంతటికి దేవుని నామములో ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను. ఒక్క నిమిషం ప్రార్థన, ఆత్మ సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. దయగల మా ప్రభు, కుడికల మార్చడానికి నీకు వందనాలు స్తోత్రములైనా. ఇంతవరకు మమ్మల్ని నడిపించావు, నీకు వందనాలు స్తోత్రములైనా. నీ ఆత్మతోనే మమ్మల్ని ప్రభు స్తోత్రములైనా ఈ విధంగా నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. 10 నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానించుండగా మాట్లాడుచున్న నాకు ప్రభు, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా నీ ఆత్మ సహాయాన్ని దయచేయండి ప్రభా. మేము వినిన వాక్యము, మాట్లాడిన వాక్యము మా జీవితాల్లో ఫలించాలంటే నీ ఆత్మ సహాయం మాకు కావాలి తండ్రి. ఆ ఆత్మ సహాయం మాకు దయచేయండి తండ్రి. నీకు వందనాలు. ఏ మాట ప్రభు ఎంతో మాటలు మాట్లాడకుండా ప్రభా, నన్ను సంపూర్తిగా ప్రభు నీ అధీనంలో ఉంచుకొని నా నోటిని మీ బోరగా నీ మాటగా పలకమని యేసయ్యా, ఆదినంత వరకు మీరు మాత్రమే మహిమపరచబడమని యేసు నామములో పరిశుద్ధ నామములో అడిగి బ్రతిమలాడి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గత వారమే నేను కొన్ని రోజులు ఇండియాలో ఉండి గత వారం ఇక్కడికి వచ్చాను. వస్తున్నప్పుడు ఇండిగో ఫ్లైట్లో ఫస్ట్ టైం అనుకుంటా ఎక్దం వెనకాల లాస్ట్ సీట్ అనమాట. మాది వెనకాల సీట్లో కూర్చున్నాం ఫ్యామిలీ ముగ్గురు కూడా. సడన్గా ఒక భయంకరమైన సౌండ్, అది ఇంజిన్ సౌండ్ అనుకుంటా, ఇప్పుడు వెనకాల కూర్చోలేదు ఏంటో తెలియదు. సడన్గా భయంకరమైన సౌండ్ వచ్చేటప్పటికి మేమిద్దరం కూడా ఒకరినొకరు మొహల్లా చూసుకున్నాం. చూసుకునేటప్పటికి చూసుకుని మళ్ళీ నేను అలాగా తలవాల్చి అలా కళ్ళు మూసుకునేటప్పటికి ఏవో ఆలోచనలు స్టార్ట్ అయిపోయాయి. మనకు అసలు తెక్క ఆలోచనలు వస్తుంటాయి ఎలాంటి ఏదన్నా వచ్చినప్పుడు. భయంకరమైన ఆలోచనలు అనమాట. ఇది ఇండియా ప్లేన్ క్రాష్ గుర్తొచ్చేస్తుంది, మలేషియా ప్లేన్ క్రాష్ గుర్తొచ్చేస్తుంది, అలాగే భయంకరమైన ఆలోచనలు. అప్పుడు అలా ఆలోచిస్తూ నేను అనుకుంటా ఉన్నాను, నేను క్షేమంగా కువైట్ చేరడానికి ఏమన్నా కారణం ఉందా? అంటే దేవుడు నన్ను కువైట్కి క్షేమంగా చేరాలంటే ఏమన్నా ఆయనకి ఏమన్నా కారణం ఉందా అని వెతికాను. నాకు ఇక్కడికి వచ్చి నా బతుకు నేను బతకడం, నా కుటుంబం కోసం బతకడం తప్ప ఏ కారణమూ లేదు. యాక్చువల్గా నేను ఇక్కడ కువైట్ క్షేమంగా చేరకపోతే ఏ కొంపలో మునిగిపోవు, ఎవరి బతుకు ఏమీ నాశనం అయిపోదు. నా బతుకు నేను బతకడమే. ఆయనకి నన్ను క్షేమంగా చేర్చడానికి ఏ కారణమూ లేదు. పోనీ మనం ఏమన్నా నీతిగా పవిత్రంగా బతికేస్తామా, ఏమన్నా ఇంతకుముందు ఏమైనా నీతి కార్యాలు చేసామా అంటే మనం చేసే నీతి కార్యాలు ఇన్ని అయితే పాప కార్యాలు ఇన్ని ఉంటాయి. మనం నీతిగా బతకడం కూడా బతుకుతున్నాం కాబట్టి చేర్చడానికి అనడానికి కూడా లేదు. అలాగే ఆలోచిస్తూ నేను అనుకున్నాను, అసలు నేను అయినా స్టిల్ ఇక్కడికి నేను క్షేమంగా చేరుతున్నాను కదా, ఎందుకు దేవుడు కారణం ఏంటి నన్ను క్షేమంగా చేరడానికి అని ఆలోచిస్తే ఒకే ఒక్క రీజన్ నాకు కనబడింది. ఏంటో చెప్తారా? గట్టి చెప్పండి. దేవుని కృప. అదొక్కటే రీజన్. ఈ రోజున మనం ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరం కూడా శ్వాస పీల్చుకుంటున్నామంటే కేవలం దేవుని కృప, మరి ఏ రీజన్ లేదు. పోనీ ఆ ఫ్లైట్లో ఉన్న నేను ఒక రీజన్ వెతుక్కోవచ్చు. నేను బాప్తిసం తీసుకున్నాను, రక్షింపబడ్డాను కాబట్టి దేవుడు నన్ను కాపాడుతాడు, అందుకే నన్ను క్షేమంగా చేర్చున్నాడు ఇక్కడికి అనుకుంటే ఆ ఫ్లైట్లో రక్షింపబడని వారు కూడా ఉన్నారు కదా. అంటే దేవుని కృప. నువ్వు విశ్వాసివా దేవునికి విధేయత చూపిస్తున్నావా, అవిధేయత చూపిస్తున్నావా, లేకపోతే
నువ్వు మంచోడువా చెడ్డోడువా నీతిపరుడువా అవినీతిపరుడువా అనే దానితో సంబంధం లేకుండా, నీ స్థితి ఏంటో సంబంధం లేకుండా, దేని మీద ఆధారపడకుండా ఆయన చూపిస్తున్నదే దేవుని కృప. నీ మెరిట్తో సంబంధం లేదు దానికి, నువ్వేం చేసావో ఏం చేయలేదో దానికి సంబంధం లేదు. అయినా సరే ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను సూర్యకాంతిని తన సూర్యుని అంటాడు. మళ్ళీ తను సృజించిన సూర్యుని ఉదయింపజేసి అవినీతి నాడు మత్తయి సువార్తలో అంటాడు. దేవుని కృప, దేవుని కృపకి నీ స్టేట్తో సంబంధం లేదు, నీ స్థితితో సంబంధం లేదు. ప్రతి ఒక్కరి మీద దేవుడు ఆయన కృపను కురిపించున్నాడు కదా. ఇందాక చదవబడిన వాక్యంలో కూడా అపోస్తలుల కార్యంలో అంటున్నాడు, వర్షాలేంటి, ఋతువులేంటి, కాలాలేంటి, సూర్యుడేంటి, చంద్రుడేంటి, ప్రతి ఒక్కటి కూడా ఆయన ఉన్నాడని సాక్ష్యం. మనకి ఏంటంటే ఆయన కృప ద్వారా ఇవన్నిటిని, ఈ సృష్టి అంతటిని మనకి దేవుడు ఇచ్చి ఇవన్నీ ఏమంటున్నాయంట. ఇప్పుడు నేను నీ మీద సూర్యుడు అంటున్నాడు, నేను నీ మీద నీకు వెలిగిస్తానంటే నాకు నేను వచ్చేయలేదు. వర్షం కురిచి నీకు పంటల పొలాలు ఇస్తానంటే నాకు నేను వచ్చేయలేదు. మా వెనకాల ఒకడున్నాడు, మమ్మల్ని సృష్టించిన సృష్టికర్త అనేసి ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాయంట. అందుకే రోమపత్రికలు అంటాడు, సృష్టి గురించి, ఈ సృష్టిని మనం చూస్తున్నాం, మనం అనుభవిస్తున్న ఈ సృష్టిని గురించి ఆలోచించగా అతని యొక్క దేవుని యొక్క అదృశ్య లక్షణాలు అంటే నిత్యశక్తి, దైవత్వము తేటపడుచున్నాయి, బయలుపడుచున్నాయి. అంటే ప్రతి ఒక్కటి కూడా దేవుని యొక్క సాక్ష్యాన్ని, కూడా దేవుడు ఉన్నాడనే సాక్ష్యాన్ని బయలుపరుస్తున్నాయి. అందుకే ఇప్పుడు ఇవన్నీ ఏం చెప్తున్నాయి మనకి, కేవలం మమ్మల్ని అనుభవిస్తున్నారు కదా, సృష్టిని అనుభవిస్తున్నారు కదా, మా దగ్గర ఆగిపోకండి. మమ్మల్ని సృజించిన ఒక సృష్టికర్త ఉన్నాడు, ఆయన్ని చూడండి, మమ్మల్ని చూడొద్దు. మేము మమ్మల్ని పోషించట్లేదు, మేము ఆయన పంపిస్తే వచ్చాము, అందుకు మీరు ఆయన కృప మమ్మల్ని పంపిస్తే మీరు పోషించబడుతున్నారు అని అవి సువార్త ప్రకటించుతున్నాయి మనందరికీ సృష్టి. అందుకే రోమపత్రికలు అంటాడు, కృపంట మారు మనసు పొందుటకు ప్రేరేపించుచున్నది. మనం సృష్టి దగ్గర ఆగిపోయి సృష్టికర్తను పట్టించుకోకుండా ఉండకూడదు. మనం ఈరోజు గాలి పీల్చుకుంటున్నామంటే మనం కేవలం పీల్చుకుంటున్నాం కదా అనేసి మనకి గాలి దొరుకుతుంది కదా ఆగిపోకూడదు. ఆ గాలిని పంపిస్తున్న, ఆ శ్వాసని ఇస్తున్న జీవాధిపతి దగ్గరికి మనం చూడాలి, ఆ వ్యక్తిని చూడాలి. అందుకే నేను అంటున్నాను, ఈరోజు ఇక్కడ చాలామంది మోస్ట్లీ అందరూ బాప్తీసం తీసుకున్న వాళ్ళే, కానీ ఎవరైనా యవనస్తుల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ ఎవరైనా బాప్తీసం తీసుకోకపోతే కనుక ఇంకోండి, మనం బ్రతుకుతున్నామంటే దేవుని కృపను గుర్తించుకొని మన పాపాలు దీన్ని ఇప్పుడు మనం ఈ లోకానికి సంబంధించిన వాటికి సంబంధించి చూపించిన కృపని సాధారణ కృప అంటారు, ఇంగ్లీష్లో కామన్ గ్రేస్ అంటారు. ఈ కామన్ గ్రేస్ అనేది, సాధారణ కృప అనేది దేవుని యొక్క సువార్తను ప్రకటించున్నది, దేవుని గురించి చెప్తున్నది. నువ్వు మారు మనసు పొందు అని సువార్త ప్రకటించున్నది. కాబట్టి మనం బ్రతుకుచున్నామంటే దేవుని కృప అని గుర్తెరిగి, మనకు ఒక సృష్టికర్త ఉన్నాడు, మనకు దేవుడు ఉన్నాడు అని గుర్తెరిగి ఆయన దగ్గరికి రమ్మనేసి, ఎవరైతే బాప్తీసం తీసుకోలేదు ఇంకా వాళ్ళని బాప్తీసం తీసుకోమనేసి నేను ప్రేమపూర్వకంగా కోరుచున్నాను. చాలామంది యవనస్తుల్లో, అంటే నేను కూడా ఒక స్టేట్లో ఒకటే నాకు తెలుసు, ఏమనుకుంటామంటే నేను పాపినని నాకు తెలుసు, నేను పాపినని ఒప్పుకుంటాను, ఆయన దేవుడని నాకు తెలుసు, దేవుడని ఒప్పుకుంటాను. బట్ బాప్తీసం తీసుకుంటే ఆ బాప్తీసం తర్వాత జీవితం నేను చాలా ఖచ్చితంగా చాలా పాపాలన్నీ వదిలిపెట్టేసి బతకాలి, నేను బతకగలను లేదని ఒక భయంతో వెంటాడతాను. నేను కూడా అలాగే ఆలోచించాను ఒక టైంలో. కానీ విషయం ఏంటో తెలుసా, దేవుడు కేవలం నీ ఉద్దేశం, నువ్వు ఇష్టపడితే చాలు, నువ్వు పాపినని ఒప్పుకుని దేవుడు ఆయన నా రక్షకుడు అని అంగీకరించి దేవుని కొరకు బ్రతకటానికి నువ్వు ఇష్టపడి బాప్తీసం తీసుకోవడానికి ఒక్క అడుగు ముందుకేస్తే మిగతా 99 అడుగులు ఆయన నడిపిస్తాడు. రక్షణ జీవితం మన సామర్థ్యంతో కొనసాగించేది కాదు, దేవుని సామర్థ్యంతో కొనసాగించేది. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. మీరు బాప్తీసం తీసుకుని ఒక్క అడుగు ముందుకు వేయండి, మిగతా జీవితం అంతా కొనసాగించడానికి ఆయన అడిగితే చాలు, ఆయన సామర్థ్యాన్ని అంతా ఆయన ఇస్తాడు. అందుకే ఆదరణకర్తను మనకు దేవుడు అనుగ్రహించింది. కాబట్టి యవనస్తులారా, ఎవరైనా కానీ ఆలస్యం చేయొద్దు. ఈ రోజు మనము నిర్లక్ష్యం చేస్తే రేపటి రోజు ఎలా ఉంటుందో మనకు తెలియదు. ప్రస్తుత పరిస్థితులు అలా ఉన్నాయి.
కాబట్టి ఒక అడుగు ముందుకు వేసి బాప్తిసం తీసుకోమని ప్రేమపూర్వకంగా కోరుచున్నాను. ఇది సాధారణ కృప. ఇప్పుడు మనందరం బాప్తిసం తీసుకుని ఇక్కడ సంఘంలో చేర్చబడ్డాం కదా, దానికి ఈ కృపనిచ్చింది ఎవరు? మన సంఘంలో రక్షింపబడ్డామంటే, ఈ సంఘంలో చేర్చబడ్డామంటే, సంఘంలో కూర్చుని దేవుని స్తుతిస్తున్నామంటే ఈ కృపనిచ్చింది ఎవరు? యేసుక్రీస్తు. బైబిల్ క్లియర్గా చెప్తుంది, కృపా సత్యము యేసుక్రీస్తు మూలముగా కలిగి ఉన్నవి. మనము విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నాము. కారణం యేసుక్రీస్తు వారే కదా. యేసుక్రీస్తు ద్వారానే ఇదంతా మనకి కలిగింది, ఈ రక్షణ కృప. అయితే అంతా చేసింది దేవుడే, మూల్యాన్ని చెల్లించింది దేవుడే. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కూర్చుని ఇంత సంతోషంగా ఇంత గొప్ప స్థితిలో ఉన్నామంటే కారణం యేసుక్రీస్తు ప్రభులు వారే. అయితే మనం దానికి సంబంధించిన క్రెడిట్ ఏదైతే ఉందో, దానికి తగిన క్రెడిట్ ఏదైతే ఉందో ఆయనకి ఇస్తున్నామా లేదా ఈ రక్షణ జీవితంలో? ఇక్కడ కూర్చున్నా మనం ఎన్నో మాటలు మాట్లాడతాం. ఒక సాక్ష్యం వింటాను నేను. ఎలా చెప్తారంటే, ఈ రోజునే ఫలానా మనిషి లేకపోతే నేను లేనండి, అలా చెప్తారు సాక్ష్యం. 2-3 రోజుల నుంచి ఒక అబ్బాయి తమ్ముడు మంచి సాంగ్, ఇది నీవే ఆశ నీవే శ్వాస అని పాట పాడాడు కదా, కొంచెం వైరల్ అయింది ఆ సాంగ్. నేను 2-3 అమ్మాయిలు ఆ సాంగ్ పెట్టుకోవడం, స్టోరీ పెట్టుకోవడం చూశాను. స్టోరీ పెట్టుకున్నారు, మంచిదే. దాని మీద ఏం రాసిందో తెలుసా? పరలోకానికి దగ్గరికి చేర్చిన తమ్ముడు వాయిస్. ఏం మాట్లాడుతున్నాం మనం? నీకు పరలోకానికి దగ్గరికి చేర్చిన తమ్ముడు వాయిసా? నేను ఆ తమ్ముడిని క్రిటిసైజ్ చేయడం, తమ్ముడు మంచిగా పాడుతున్నాడు నిజంగా. బట్ ఎవరికి ఇవ్వాల్సిన క్రెడిట్ దేనికి ఇస్తున్నాం? ఇంకా చెప్పాలంటే, నేను ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఒక విషయం చెప్తాను. నేను డబ్బుల అవసరతలో ఉన్నానండి, నాకు చాలా డబ్బులు అవసరం. అయితే ఎవరు సహాయం చేయట్లేదు. నాకు ఒక మంచి ఫ్రెండ్ ఉన్నాడు, వెల్ సెటిల్డ్ ఫ్రెండ్ ఉన్నాడు, మంచి డబ్బులు బాగా సంపాదించాడు. 10 మంది పనులు వాడి కింద పనిచేస్తారు. అది నాకు అతనికి తెలిసింది నేను చాలా అవసరతలో ఉన్నాననేసి. వెంటనే అతను ఏం చేస్తాడు, అతని పని వాళ్ళు ఒకరిని పిలిచి ఒక డబ్బులు అతని చేతుల్లో పెట్టి, అరే నా స్నేహితుడు ఒకడు ఉన్నాడు, చాలా అవసరతలు ఉన్నాడు, వెళ్ళి అతనికి ఇవ్వరా అని చెప్పాడు. ఆ సేవకుడు, అతని సేవకుడు ఎవరైతే ఉన్నారో అతను పట్టుకొచ్చి నా చేతుల్లో పెట్టాడు. ఇప్పుడు నా మీద ప్రేమ కలిగి ఉన్నది ఎవరు? ఇతన, ఈ సేవకుడా? ఆ డబ్బులు పంపించిన నా ఫ్రెండ్ కదా. ఇతను ఏం చేస్తున్నాడు? అతని కొరకు పని చేస్తున్నాడు, ఇతనికి జీతం ఇస్తున్నాడు కాబట్టి అతను పని చేస్తున్నాడు. లేకపోతే నా మీద ప్రేమతో ఇతను ఏం రాలేదు కదా. కానీ నేనేం చేస్తున్నాను తెలుసా? ఆ సేవకుడు డబ్బులు ఇచ్చిన స్నేహం పట్టుకుని దండే వేసి డబ్బులు కొట్టేసి జేజేలు కొట్టేస్తున్నాను. అతను చూస్తున్నా ఫ్రెండ్కి ఎలా ఉంటుందండి? నా ఫ్రెండ్కి అదే మనం చేస్తున్నాం. ప్రస్తుతం క్రిస్టియన్ కమ్యూనిజంలో, క్రిస్టియన్ కమ్యూనిటీలో చేస్తున్నది అదే. సేవకులను పట్టుకుని వేలాడేస్తున్నాం. ఫ్యానిజం ఎక్కువైపోయింది. గమనించున్నారా? మనము ఎవరికి ఏం క్రెడిట్ ఇస్తున్నాం? దేవుడు అంటున్నాడు, నా మహిమను నేను ఎవ్వడికి ఇచ్చేవాడును కాను. మనం ఎవరికి దేవునికి ఇవ్వాల్సిన క్రెడిట్ మనం ఎవ్వరికి ఇవ్వకూడదు. దేవునిదే. నీ కృపా సత్యములను బట్టి నీకు మాత్రమే మహిమ కలుగును గాక అన్నాడు కీర్తనకారుడు. జాగ్రత్త, మనం ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నామో జాగ్రత్త. దేవుని సన్నిధిలో దేవుని గురించి మాట్లాడాలి, దేవుని గురించి ఏం మాట్లాడాలి. నీకు 2 నిమిషాలు స్టేజ్ మీద అవకాశం వస్తే అది నీకు గొప్ప కృపనిచ్చాడు దేవుడు, దేవుని గురించి మాట్లాడరా అనేసి. అయితే నువ్వేం మాట్లాడుతున్నావు? వాళ్ళ గురించి, వీళ్ళ గురించి మాట్లాడతావు. జాగ్రత్త సుమా. దేవుడు నాది అనుకున్న దానిని ఏ మనుషుడైనా ముట్టుకుంటే ఆయన ఎట్టి పరిస్థితులను ఊరుకోడు. ఇది ఎరుకో పట్టణం కూలిపోయినప్పుడు, కూల్చిన తర్వాత అక్కడ ఉన్న సామాన్లన్నీ, ఆస్తులన్నీ, సంపదలన్నీ ప్రథమ ఫలంగా దేవుడు నాయి అన్నాడు. ఎవరు ముట్టుకోవద్దు అన్నాడు. క్లియర్గా అది ఇచ్చాడు. ఆకానాన్ని వాడు ముట్టుకున్నాడు, ఏమయ్యాడు? నాశనం అయిపోయాడు. ఇంకొక విషయం చెప్పిన, అతను ఒక్కడే నాశనం అయిపోలేదు, అతనికి సహకరించిన కుటుంబం మొత్తం నాశనం అయిపోయాడు. జాగ్రత్త. దేవుడు నాది అనుకున్న దాన్ని మనం ముట్టుకుంటున్నామేమో జాగ్రత్త. ఆయన సమయాన్ని ముట్టుకుంటున్నామేమో జాగ్రత్త. ఆయన ఘనతను ముట్టుకుంటున్నామేమో జాగ్రత్త. దేవుడు అనేక మంది సేవకులను వాడుకున్నాడండి.
ఇప్పుడు దావీదుని ఎన్నుకున్నది ఎవరు? కృపతోటి దేవుడు ఎన్నుకున్నాడు. సమూయేలు అతను దేవుని సేవకుగా వచ్చి అభిషేకించాడు. సమూయేలు నన్ను అభిషేకించాడు కదా అనేసి దావీదు ఏమన్నా సమూయేలును గంతించేస్తున్నాం. జాగ్రత్త సుమా. వాళ్ళు సంఘాలు కట్టడానికి, ఆదిమ కాలంలో సంఘాలు కట్టడానికి రాళ్ళ దెబ్బలు తిని నానా కష్టాలు పడి ఇవన్నీ చేసి అంత గొప్ప పరిచారకులుగా పేరు పొందిన 12 మంది అపోస్తలులు కూడా వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఈ పరిచర్య ఏదైతే ఉందో, ఇదంతా జరిగిందైతే ఏదైతే ఉందో దాని గురించి అదంతా కూడా మా వల్ల జరిగింది అని అనుకోవడానికి కూడా సమర్థులు కాదు అంటాడు అపోస్తల కార్యంలో. అలా ఆలోచించడానికి కూడా మాకు సామర్థ్యత లేదు. ఈ సామర్థ్యత అంతా ఏదైతే ఉందో అది దేవుని వల్ల ఇచ్చిందే. కానీ మనం ఏమంటాం? ఈ సంఘం పలానా మనిషి లేకపోతే లేదు, ఆ మనిషి ఈ మనిషి లేకపోతే లేడు. జాగ్రత్త. మనము దేవుని గురించి క్రైస్తవంలో మాట్లాడినప్పుడు చేసినప్పుడు కూడా చాలా స్పృహతో చేయాలి. మనం చేస్తున్నప్పుడు ఒక స్టెప్ వేయాలంటే ఆ చుట్టూ ఎలా చెక్ చేస్తాం? ఎవడైనా వచ్చి చంపేస్తానని ఎంత జాగ్రత్తగా చెక్ చేస్తాం. అలాగే నేను ఒక గురించి మాట్లాడుతున్నానంటే దేవుని సన్నిధిలో నేను పొరపాటున దేవుని మహిమ నేను ఎవరికైనా చేస్తున్నానేమో అని జాగ్రత్త పడి మాట్లాడాలి. జాగ్రత్త సుమా. అయితే రోమపుత్రులు అంటాడు, యేసుక్రీస్తు వారి మూలముగా ఈ కృపలోనికి ప్రవేశం గలవారమై. మనము ఫస్ట్ రక్షింపబడక ముందు సాధారణ కృపను అనుభవించాము. రక్షింపబడిన తర్వాత రక్షణ కృపను అనుభవిస్తున్నాము. అందుకే విశ్వాసము ద్వారా ఆ కృపలోనికి ప్రవేశము గలవారమై అంటాడు. సాధారణ కృప నుండి రక్షణ కృపలోనికి. అందుకే యోహాను సువార్తలు అంటాడు కదా, కృప వెంబడి కృపను పొందితిమి. సాధారణ కృపలో నుంచి ఇప్పుడు మనము ఆ కృపలోనికి విశ్వాసం ద్వారా కృపలోకి ప్రవేశం గలవారమై ఉన్నాము. అయితే గలవారమై ఉండి అక్కడ ఇంకొక మాట అంటాడు, ఆ కృపలో నిలిచి ఉండాలి. ఆ కృపలో నిలిచి ఉండాలి. ఆ కృపలో ఎందుకు నిలిచి ఉండాలో చెప్పనా? ఆయన కృపలో ఉన్నంత కాలము ఏ దుష్టుడు కూడా మన మీద చెయ్యి కూడా వేయలేదు. లేకపోతే మళ్ళీ మనం వెనక్కి కొట్టుకుపోతాం. బిలాము అనేవాడు ఇశ్రాయేల్ని శపించాలనుకున్నాడు కదా. ఎందుకు? తన స్వలాభం కొరకు శపించాలనుకున్నాడు. అయితే యేసుక్రీస్తు నువ్వు శపించడానికి వీల్లేదు. ఆ వాళ్ళు నా వాళ్ళు, నా కృపలో ఉన్న వాళ్ళు, నువ్వు శపించడానికి వీల్లేదు, ఆపాడు. కానీ చివరికి వాళ్ళు శాపం పొందుకున్నారు. ఎందుకు పొందుకున్నారు? పాపపు చేసి వాళ్ళు ఆ కృప నుండి తప్పుకుపోయారు. సాతానుడు నిన్ను బలవంతంగా దేవుడు కాదన్నా కూడా దేవుడిని గెలుచుకుని మరి వచ్చి నిన్ను నాశనం చేసేలేడు. సాతానుడు కేవలం నిన్ను శోధనలో మాత్రమే పెడతాడు. శోధనలు మాత్రమే పెట్టగలడు. ఆ శోధనలో నువ్వు పడిపోతే అప్పుడు సాతాను చేతుల్లోకి వెళ్ళిపోతావు. వాళ్ళు బిలాము ఏం చేశాడు? వ్యభిచారం బలవంతంగా వాళ్ళు చేయించలేదు. అమ్మాయిలు పంపించడానికి వాళ్ళ దగ్గరికి తెలుసుకోవడం దేవునికి ఇష్టం లేదు. నన్ను రక్షిస్తున్న దేవునికి ఇష్టం లేదు, నేను కంట్రోల్ చేసుకోవాలి అనేసి బుద్ధి కలిగి వాళ్ళ కృపలో నిలిచి ఉండాలి. కానీ వాళ్ళు ఆ కృపలో నిలిచిపోకుండా పడిపోయారు, అక్కడ శాపం పొందుకున్నారు. కాబట్టి మనం కృపలో ప్రవేశం కలవారమై ఉన్నప్పుడు ఆ కృపలో నిలిచి ఉండాలి. దాన్నే కృపను సద్వినియోగపరచుకోవడం అంటాం. ఆ కృపను సద్వినియోగపరుచుకుని మనము పరిశుద్ధతలోనికి వెళ్ళాలి. పరిశుద్ధతలో ఈ రక్షణ జీవితాన్ని కొనసాగించాలి. ఒకసారి తీతుకు రాసిన పత్రిక చూద్దాం, 2వ అధ్యాయం. రెండో అధ్యాయం 11-12 వచనం ఒకసారి చదువు. ఎలాగనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ
భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి సమయం లేదు. కృప మనము లోకాశలను దురాశలను విసర్జించి నీతిని మళ్ళీ స్వస్థ బుద్ధిని మనం కలిగి బతికి ఉండాలనేసి, రక్షణ జీవితాన్ని కొనసాగించాలనేసి ఆ కృప ఏదైతే ఉన్నదో, ఏ కృపలోనికైతే మనం ప్రవేశింపబడ్డామో ఆ కృప మనకి బోధిస్తుందంట, ట్రైనింగ్ ఇస్తుందంట. ఒకవేళ ఆ విధంగా మనం ఏమంటే ఏంటి, ఆ కృపలో మనము నిలిచి ఉండట్లేదని అర్థం. అయితే కొంతమంది దుర్వినియోగం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కృపని దుర్వినియోగం చేసుకుంటున్నారు. ఈరోజు ఆయన అంతగా వెల చెల్లించి నీకు ఉచితంగా ఆ కృపనిచ్చి నిన్ను రక్షించి ఈ విధంగా సంఘంలో కూర్చోబెట్టి ఎంతలాగా నిన్ను పోషిస్తూ ఆదరిస్తూ నీకు నిత్య జీవం వలని నేను ఎంతలా ప్రయాసపడుతుంటే ఆయన నువ్వేం చేస్తున్నావు, ఉచితంగా వచ్చింది కదా అనేసి, ఆయన నన్నేం చేయట్లేదు కదా అనేసి ఆ కృపను దుర్వినియోగం చేసుకుంటున్నావు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆదిలో ఆదాము అవ్వాలి ఉన్నారు కదా, ఒకసారి ఆ వచనం చదివిస్తాను. ఆది కాండంలో సరే చూస్తాను. ఆదాము అవ్వ దగ్గరికి దేవుడు అసలు వాళ్ళకి ఏ అర్హత లేకపోయినా అన్ని చేసి మొత్తం తోట ఇచ్చి అన్ని చేసి అన్ని తినండిరా, ఈ పొలం తినొద్దని చెప్పిన తర్వాత సాతానుడు వచ్చి కొన్ని మాటలు చెప్పాడు వాళ్ళని పడేయడానికి. చెప్పాను కదా, సాతానుడు బలవంతంగా చేయించాడు పాపం. మనల్ని శోధిస్తాడు, మనమే పడిపోతాం కదా. ఆదాముకి ఏ మాటలు చెప్తే పడేశాడు? ఒక్క నిమిషం మరొకసారి చదవండి. ఎలా అనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరుగువారనియు దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పదు. ఈ సాతాను వాళ్ళని టెంప్ట్ చేయడానికి పలికిన మాటలు. మీరు ఇప్పుడు చెప్పండి, ఆదాము ఏ మాటకు పడిపోయి ఉంటుంది? సరే, హవ్వ ఏ మాట పడిపోయి ఉంటుంది చెప్పండి. ఈ మాటలో మనకి ఉన్న స్థితి నుంచి కొంచెం ఉన్నత స్థాయిని ఆశ చూపించామంటే పడిపోతాం. మనం ఈ స్థితిలో ఉండడానికి కారణం ఏంటి, ఆయన ఏం చెప్పాడు అన్న దాంతో సంబంధం లేదు. ఇంకా ఎవరో వచ్చి ఒక ఆశ చూపించారంటే వెంటనే పడిపోయారంటే. ఈరోజు యూత్ లీడర్గా ఉన్నా నేను వెంటనే సంఘ పెద్దలు అయిపోవాలి అర్జెంటుగా, లేకపోతే నాకు మనశ్శాంతి ఉండదు. నేను కాపురం అయిపోవాలి, లేకపోతే నాకు మనశ్శాంతి ఉండదు. అది నా పరిస్థితి. ఎప్పుడైతే దేవుడు నేను ఒక స్థితిలో ఒక పని మీద ఉంచాడు, ఆ పని మీద ఫోకస్ చేయకుండా నువ్వు వేరే వాటి గురించి ఆలోచిస్తున్నావో, నీవు దేవుడిని ఏ ప్రణాళికతో అయితే నేను అక్కడ నిలబెట్టాడో ఆ ప్రణాళికను నువ్వు ఎప్పుడు నెరవేర్చలేవు. ఆ పని నువ్వు ఎప్పటికీ పూర్తి చేయలేవు. ఒక టైం పీరియడ్కి నువ్వు దేవుని కృపతో నేను ఒక స్థితిలో ఉంచాడు, దాని మీదే ఫోకస్ పెట్టు. మళ్ళీ దేవుని చిత్తం అయితే, దేవుని ప్రణాళికలు ఉంటే ఆయనే పిలుచుకుంటాడు. ఎందుకు మనము దానికోసం దీనికోసం పరిగెట్టడం? ఎందుకు మనకు ఉన్నత స్థాయి? ఇప్పుడున్న స్థితే మనం అర్హత లేని వాళ్ళు, ఇప్పుడున్న స్థాయినే అర్హత లేకుండా పొందుకున్నాం కృపతోటి. మనకి ఇంకా ఉన్నత స్థాయిలు కావాలి. దేవుడు నీకు అర్హత లేకపోతే ఆయన సేవకుడిగా గొప్ప స్థానం ఇచ్చాడు. ఆ స్థానంలో ఉండి దానికి తగిన న్యాయం చేయి. ఫస్ట్ విశ్వాసిగా నేను ఇక్కడ కూర్చోబెట్టాడు, విశ్వాసిగా మంచిగా దేవునికి ఇష్టానుసారంగా బతకడానికి ఫస్ట్ అది ప్రయత్నం చేయి. జాగ్రత్త. మనకి యూదా పత్రికలో ఇందాక చదివాడు తమ్ముడు 1వ అధ్యాయం 4వ వచనంలో భక్తిహీనులు అంటున్నాడు వాళ్ళని. ఎవరైతే ఈ కృపను దుర్వినియోగం చేస్తున్నారో వాళ్ళు భక్తిహీనులు. వాళ్ళు తీర్పు కోసం అంట డిసైడ్ చేసి పట్టారంట. వాళ్ళు ఆల్రెడీ డిసైడెడ్ అంట. ఎవరైతే ఈ విధంగా దుర్వినియోగం చేసుకుంటున్నారో వాళ్ళకి తీర్పు ఖచ్చితం. దేవుడు ఎన్ని చేస్తే నీకు ఈరోజు ఈ కృపను అందుకుంటున్నావు. ఎంత మూల్యం చెల్లించాడు ఆయన ఈ కృపను నీకు ఇవ్వడానికి కోసం. కృపను వినియోగించిన పరిశుద్ధంగా బతుకంటే మనము ఆ లోక సంపదలు, ధనాపాక్షలు ఇవన్నీ పరిగెడుతున్నాం. కృపను వినియోగించుకుని నిత్యజీవం పొందుకోవాలంటే నాకు ఆ స్థాయిలు కావాలి, ఈ గొప్పలు కావాలి, ఈ గంటలు కావాలి, పదవులు కావాలి, వీటి కోసం పరిగెడుతున్నాం.
ఏమవుతుందో తెలుసా? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక చిన్నపిల్లడు అంట, కుర్రాడు తన తండ్రిని నాన్న ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళి నాన్న అంటాడు. ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళమంటే ఆయన దగ్గర డబ్బులు కాదు, డబ్బులు లేవు, ఎందుకు రాని బతిమాలుతుంటారు, మారం చేస్తారు. సరిగా అప్పు చేసి తీసుకెళ్తే వెళ్ళిన వెంటనే మొదలెట్టాడు. ఐస్ క్రీమ్ కనపడగానే నాన్న నాకు ఈ ఐస్ క్రీమ్ కావాలంటాడు. అరే మంచిది కాదురా ఐస్ క్రీము, అంతగా మన దగ్గర డబ్బులు కూడా లేవు, వద్దురా అంటే మారం చేస్తాడు, ఇప్పించాలి. మళ్ళీ ఏదో పీచు మిఠాయో ఏదో కనపడుతుంది, దాన్ని అడుగుతాడు. మళ్ళీ అదేదో బొమ్మలుగా కనపడుతుంది, ఆ బొమ్మ కావాలి, ఈ బొమ్మ కావాలి అని అడుగుతున్నాడు. ఆయన ఆ నాన్న బాధపడితే ఏం చేస్తారో తెలియక ఏదో చెప్పుకుంటూ తీసుకొస్తున్నాడు. సడన్గా ఏదో మ్యాజిక్ ఏదో కనపడ్డది, మొత్తం మీద ఏదో ఆకర్షణీయంగా కనపడ్డది. ఆ పిల్లోడు చూస్తూ ఆ తండ్రి చేతిని వదిలేశాడు, చేసి ఆ మనుషుల్లోకి వెళ్ళిపోయాడు, తప్పిపోతే నాన్న వెతుక్కున్నాడు, అక్కడ పిల్లోడు వెతుకుతున్నాడు, దొరకట్లేదు, నాన్న కనిపించట్లేదు. అయితే తప్పిపోయిన ఇంకా కొంతసేపు వెతికి గట్టిగా ఏడుస్తున్నాడు. గట్టిగా ఏడుస్తుంటే ఒక అతను చూసి ఏమయ్యా అంటే ఇక్కడ నేను మిస్ అయిపోయాను, నాకు ఎలా వెళ్ళాలో తెలియలేదు, మిస్ అయిపోయి గట్టిగా ఏడుస్తుంటే సరే ఏడకు వెతుకుదామనేసి ఇలా అనేసి వాడిని ఏడుపు మానిపించడం కోసం గట్టిగా ఏడుస్తున్నాడు అనేసి అతను అడుగుతాడు, నీకు ఐస్ క్రీమ్ కొనిపోయినా అంటేనే నాకు ఐస్ క్రీమ్ వద్దని ఏడుస్తా ఉంటాడు. నీకు పోనీ పీచ్ మిఠాయి కొనినా అంటే వద్దు, నాకు పీచ్ మిఠాయి నాకు వద్దనేసి గట్టిగా ఏడుస్తున్నాడు. పోనీ బొమ్మలు కావాలా అంటే నాకు వద్దు. మరి ఏడుపు మానడానికి నీకేం కావాలరా అని అడుగుతుంటే అంటే నాకు నాన్న కావాలి. ఇప్పటి వరకు ఆ పీచ్ మిఠాయి కోసం ఐస్ క్రీమ్స్ కోసం ఎంతో ఆరాటపడ్డాడు. నాన్న చెయ్యి లేకపోయేసరికి అవన్నీ వద్దు. రేపు పొద్దున్న ఒక రోజు వస్తుంది, ఆ రోజు నీ దగ్గర ధనం ఉంటుంది, సంపద ఉంటుంది, ఘనత ఉంటుంది, గొప్పలు ఉంటాయి, నీకు మొత్తం కావలసినవి ఉండొచ్చు. కానీ ఒకరోజు దేవుని కృప ఉండదు. ఆ రోజు దేవుని కృప ఉండని రోజు ఒక రోజు ఉంటుంది. ఆ రోజు ధనవంతుడు ఒక్క నీళ్ళ చుక్క ఎలా బతుమాలుకున్నాడో అలా బతుమాలుకోవాల్సి వస్తుంది, అయినా సరే నీకు దొరకదు రోజు కృప. జాగ్రత్త, ఎందుకంటే ఆ కృప నీకు ఉచితంగా వచ్చిందేమో కానీ దేవుడు దాన్ని ఎంతో మూల్యాన్ని చెల్లించుకున్నాడు. 60 కేజీల సిలువను సుమారు 1 కిలోమీటర్ నీ కోసం మోస్తే ఈరోజు కృపను అనుభవిస్తున్నాం. కొరడా దెబ్బలో కొడుతుంటే మాంసం ముద్దల కింద వచ్చేస్తుంటే ఆయన సర్వశక్తిమంతుడు దేవుడే ఉండి కూడా మాట్లాడక నీకు కృపనివ్వడం కోసం ఆయన కామ్గా ఉన్నాడు. ఎంతంత మేకులు కాళ్ళు చేతుల్లో తెగొట్టేశారు, మొల్ల కీటం, మొహమంతా బ్లడ్, పరిశుద్ధుడైన దేవుడు మొహం మీద ఉమ్మేస్తుంటే ఆయన కామ్గా ఉండిపోయాడు. ఎవరి కోసం? ఇక్కడ కూర్చొని దుర్వినియోగం చేసుకుంటున్నావు ఆ కృపని. తీర్పు భయంకరంగా ఉంటుంది. ఆ కృప ఆ రోజు నీకు దొరకదు. ఎంత బతిమాలుకున్న రోజు నీ కృప ఉండదు. ఉన్నప్పుడే ఆ కృపలో నిలిచి ఉండి సద్వినియోగపరచు. జాగ్రత్త, కళ్ళు మూసుకుందాం. ఒకసారి కళ్ళు మూసుకుని నీ బంధువులు, నీ స్నేహితులు అందరూ ఏదో ఒక దినాన్న విసర్జించారు కదా, అయినా సరే ఆయన కృప నీ స్థితిలో నిలబెట్టింది కదా. నీకు నువ్వు సంపాదించుకోలేని రక్షణ ఎవరు సంపాదించి పెట్టకపోతే ఆయన ప్రాణం పెట్టి సంపాదించి పెట్టాడు కదా. మరి ఈ స్థితిలో ఉండి ఎలా నిర్లక్ష్యం చేయగలుగుతున్నాం మనం? ఒక్కసారి ఆలోచించుకుందాం. మనం బ్రతికి ఉన్నామంటే, శ్వాస పీల్చుకుంటున్నామంటే కేవలం ఆయన కృపని జ్ఞాపకం చేసుకుందాం దయచేసి. తుఫానులు వరదలు విసిరి కొట్టగా ఆయన కృపను కొనియాడదామా? మన జీవితంలో ఆయన చేసిన మేలును తలంచుకుందాం. తండ్రి, నీ కృపలో నిలిచిందో భాగ్యం నాకు దయచేయ. శోధనలో నేను గెలుచులాగునా, నేను పడిపోకుండా నిలబడులాగున సహాయం చేయ తండ్రి అనేసి అన్నాడు. దేవానికి ఎంత గొప్ప స్థితిలో మమ్మల్ని ఉంచినందుకే నీకు వందనాలు. నిత్యము నీ కృపను కురిపించుచున్నందుకే నీకు వందనాలయ్యా. నీ కృపలో మమ్మల్ని పోషిస్తున్నందుకే నీకు వందనాలు తండ్రి.
లక్షణము నాలో లేదు ప్రభువా. ప్రభు ఏ యోగ్యత నాలో లేదు. నీ కృపను ఈ విధంగా కుమ్మరించుచున్నాను. నీ కృపను మాపై కుమ్మరించుతున్నందుకే నీకు వందనాలు స్తోత్రం. ఆ కృపకాయ ఒకసారి రెండు చేతులు పైకెత్తి నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా పలకబడిన ప్రతి మాట మనందరి జీవితంలో ఫలింపజేయునుగాక. ఆమేన్. ఒకసారి గట్టిగా ఆమేన్ చెప్తామా? ఆమేన్. మహిమ ఘనత ప్రభావములు ఆయనకు మాత్రమే చెల్లునుగాక. ఆమేన్. ఆయన కృప నిరంతరం మనందరి మీద ఉండునుగాక. ఆమేన్. లేకపోతే మనం ఇక్కడ నిలబడలేము. కనుక వాక్యం అంగీకరించినటువంటి వారు అపోస్తల కార్యంలో మనం చూస్తూ ఉంటాం. దేవుని ఒక వాక్యం అంగీకరించినాక బాప్తిస్మ యవనస్తులను నిలబెట్టుకుని చక్కని వాక్యం మనకు అందించబడింది. ఖచ్చితంగా మనం వస్తుంటున్నాం, వెళ్ళిపోతున్నాం, కానీ కొంతమంది చాలామంది కూడా బాప్తిస్మ సాక్ష్యంలోకి రావట్లేదు. కనుక దేవుని బిడ్డలారా, బాప్తిస్మ సాక్ష్యంలోకి రావాలి, ఈ బలలో చెయ్యాలి. ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయనే ఖచ్చితంగా చెప్పి ఉన్నారు. కావున యేసు ఇట్లానని మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తం తాగితే గాని మీరు జీవం గలవారు కాదు. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు, నా శరీరం నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమైనది. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలుచును. కనుక దేవుని బిడ్డలారా, ఇది ప్రతి ఒక్క క్రైస్తవుడు చేయవలసిన పని. బాప్తిస్మ సాక్ష్యంలోకి రావాలి, తర్వాత మనము బలలో చేయాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఆయన వైపు చూద్దామండి. ఎవరి కాళ్ళు పరీక్షించుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు అప్పగబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీంట్లో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేయడానికి దీన్ని చేయడని చెప్పాను. మీరు రొట్టెను తిని ఈ పాత్రను త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణము ప్రచురించెదరు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గూర్చి రక్తం గూర్చి అపరాధి యగును. కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకోవలను, అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రను త్రాగవలను. ప్రభువు శరీరం అని వివేచింపక త్రిని త్రాగువాడు తనకు శిక్ష విధి కలుగుటకే త్రిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులు, రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనలో మనమే విమర్శించుకున్నలా తీర్పు పొందుకుందు. మనమందరం కూడా పరీక్షించుకుందామండి. ప్రార్థన చేసినప్పుడు కార్యవర్గం వారు వచ్చి బలలో చేయవలసిందిగా మనం చేస్తున్నాను. పరిశుద్ధుడా, పరమగల తండ్రి, గొప్ప దేవా, మీకు స్తోత్రాలు. యేసయ్యా, నీ కృప వల్లే మేము ఇక్కడ ఉన్నాం ప్రభా. ఇదిగో నాయన, మా జీవితాలు ప్రభా మలచబడాలంటే ప్రభా తండ్రి నాయన నీ బలలో మేము చేయాలి నాయన. బాప్తిస్మ సాక్ష్యంలోకి రావాలి ప్రభా. ఇదిగో నాయన, మేము ఎత్తబడే గుంపులో ఉండాలంటే నీ వాక్యాన్ని అంగీకరించాలి ప్రభా. నాయన, నీ వాక్యాన్ని అంగీకరించి నాయన మా జీవితాన్ని సరి చేసుకోవడానికి ఈ శుక్రవారం దినాన్ని మంచి అవకాశం మాకు దయచేసావు ప్రభా. ఇదిగో మేము బలలో చేయవచ్చుండగా నాయన తండ్రి, మేము పరీక్షించుండగా నాయన నీ కృపనిమ్మని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. బల సిద్ధంగా ఉందండి. సిద్ధపడినటువంటి వారికి Be
సజీవుడు, జయశీలుడు, మృత్యుంజయుడు, మన జీవనదాత, ఉన్నవాడు అనువాడు, సృష్టికర్త అయిన దేవుడు, సజీవుడు దేవుడు. అటువంటి గొప్ప దేవుని మనం స్తుతిద్దాం, పూర్ణ మనసుతో ఆయన ఆరాధన చేద్దాం. ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నా ప్రాణప్రియుడు యేసయ్యకు కన్న తండ్రి నా యేసుకు. నా ప్రాణప్రియుడు యేసయ్యకు కన్న తండ్రి నా యేసుకు. అందరూ చేతి స్తుతి 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 హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన 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 చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. బలవంతుడా, జయశీలుడా, మృత్యుంజయుడా, నా జీవనదాత. బలవంతుడా, జయశీలుడా, మృత్యుంజయుడా, నా జీవనదాత. ఉన్నవాడ అనువాడ నీకే స్తోత్రము. సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము. అందరూ చేద్దామండి. ఉన్నవాడ అనువాడ ఆయన ఉన్నవాడు, ఆయనకు మాత్రమే స్తోత్రం. ఆయన ఎల్లకాలం సజీవుడిగా ఉన్న దేవుడు. స్తోత్రం ప్రతి ఒక్కరు కూడా. మన భక్తులు ఆయన మహిమపరచబడిన దేవుని స్తోత్రం చెల్లిద్దాం. అందరూ చేతులు పైకెత్తి, అందరూ చేతులు పైకెత్తి. స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన 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 చేతులు అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేతులు అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నీతి సూర్యుడా, నిజమైన దేవుడా, శక్తిమంతుడా, సర్వశక్తిమంతుడా. నీతి సూర్యుడా, నిజమైన దేవుడా, ఓ సర్వసంతుడా, సర్వశక్తిమంతుడా. నీవు తప్ప ఎవరు నాకు లేరయ్యా. నిన్ను తప్ప ఎవరిని బోధింపయ్యా. నీవు తప్ప ఎవరు నాకు లేరయ్యా. నిన్ను తప్ప ఎవరిని బోధింపయ్యా. నిత్యము నీ నామమునే స్తుతించెదము.
ఒక్కరు కూడా మీ స్వరంతో అంత మహిమ ప్రభావం కలుగును గాక. ఈ ఆరాధనకి యూత్ వారు నడిపించిన ఆరాధనకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాము. ఈ రోజు ఎంతో చక్కటి రీతిలో నడిపించినటువంటి యూత్ వారికి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాము. అదే చక్కటి రీతిలో వాక్య పరిచయం చేసినటువంటి ప్రతి గారికి కూడా సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాము. ప్రతి ఈ ఆరాధన అనంతరం 3 గంటల నుంచి హోలాపు పై భాగంలో స్త్రీల సహవాసము, క్రింద భాగం నందు యవన సహవాసం జరగనైనది. ప్రతి ఒక్కరూ గమనించి పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. ప్రతి ఆదివారము ఇదే కాంపౌండ్లో చర్చ్ అండ్ ప్యారిస్ హాల్ నందు 3 గంటల 15 నిమిషాల నుంచి 5 గంటల 30 నిమిషాల వరకు మొదటి ఆరాధన జరుగును. రెండవ ఆరాధన 4 గంటల నుంచి 6 గంటల వరకు ఇదే స్థలంలో ఆరాధన జరగనైనది. ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకి ఇదే స్థలంలో ఆరాధన జరగనైనది. అందరూ గమనించి పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. మరియు ప్రతి శుక్రవారం ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి పెనుగోలు ప్రార్థన సామ్యాభ్యాసం జరగనైనది. ప్రతి ఒక్కరూ గమనించి పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా మన బ్రాంచ్ సంఘాలన్నింటిలోనూ యథావిధిగా ఆయా సమయాలలో ఆయా స్థలాలలో ఆరాధన జరగనైనవి. అందరూ గమనించి పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. మన సంఘంచే గుంటూరులో నిర్మించబడినటువంటి శ్రీమతి గద్దె సుధాలింగ్స్టన్ చారిటబుల్ ట్రస్ట్ అనాథ బాలలు మరియు వృద్ధుల సంక్షేమం నిమిత్తం ప్రార్థిస్తూ ఆర్థికంగా సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ట్రస్ట్ నిధి మొత్తం కానుకలు ఇచ్చేవారు కవర్లో పెట్టి ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ప్రతి నెల ఇచ్చుటకు ఆసక్తి కలిగిన వారు ఈ ప్లేజ్ కార్డులో మీ పూర్తి వివరణ రాసి రెవరెండ్ ఏదా రవికుమార్ గారు కానీ లేదా చొప్పుల రమేష్ గారు కానీ లేక సెక్రటరీలకు కానీ ఇవ్వవలసిందిగా కోరుచున్నాం. మరిన్ని వివరాలకు డాక్టర్ రెవరెండ్ సక్సెసర్ ఓగూరి సాల్మన్ రాజ్ గారిని సంప్రదించవలసిందిగా కోరుచున్నాం. వచ్చే నెల 8వ తారీఖున నీటి బాప్తిస్మం కలవు. ప్రతి ఒక్కరు గమనించవలసిందిగా కోరుచున్నాము. నీటి బాప్తిస్మం తీసుకోదలిచిన వారు సంఘం కాపరులు హెచ్చరికలు పొంది మీరు మీ నీటి బాప్తిస్మం కొరకు సిద్ధపడవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా తీసుకోదలిచిన వారు శుక్రవారం సాయంత్రం 6వ తారీఖు శుక్రవారం 6వ తారీఖుని మీ పేర్లు చైర్మన్లకి ఇవ్వవలసిందిగా కోరుచున్నాం. మరిన్ని వివరాలకు బాప్తిస్ట్ కమిటీ చైర్మన్ అయినటువంటి రెవరెండ్ ఎల్ ప్రసాద్ గారిని సంప్రదించవలసిందిగా కోరుచున్నాం. జీటీసీఎం గ్లోబల్ కాన్ఫరెన్స్ ఈ నెల ఫిబ్రవరి 25వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు జరగనున్నది. ప్రతి ఒక్కరూ గమనించి పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా దీని కొరకు అటెండ్ అవ్వదలిచిన వారు 120 దినారులు కువైట్ మనీ, ఇండియా మనీ అయితే 35,000 రూపాయలు. ప్రతి ఒక్కరూ గమనించి పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. మీరు ఎడదలిచిన వారు మీ పేర్లు ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా సంఘం చే ముద్రించబడినటువంటి క్యాలెండర్ సిద్ధంగా ఉన్నదండి. దీంతో పాటు ఒక వాగ్దానం కూడా సిద్ధంగా ఉన్నది. ప్రతి ఒక్కరూ తీసుకోవలసిందిగా కోరుచున్నాము. దీనివల్ల 500 పిల్స్ అదేవిధంగా వ్యక్తిగత వాగ్దానాలు కూడా సిద్ధంగా ఉన్నవి. ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా మన సంఘంలో పరిచయం చేయించున్నటువంటి సిద్ధపాటులో పరిచయం చేయించున్నటువంటి సహోదరి భాను గారు ఆపరేషన్ నిమిత్తం ఇండియా వెళ్ళి ఉన్నారు. హైదరాబాద్లో ఆపరేషన్ జరగనైనది. దినం అందరూ ప్రార్థించవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా రెవరెండ్ సీనియర్ కాపరి డాక్టర్ సక్సెసర్ జాన్సన్ అన్నయ్య గారి ఆరోగ్యం కొరకు, అదేవిధంగా మా పెద్ద పాప ఆరోగ్యం కొరకు మీ అనుదిన ప్రార్థనలు గుర్తు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఇది వారు ప్రార్థనలు. అందరికీ వందనాలు. సహవాసానికి ఈ సమయాన్ని ఇచ్చిన సంఘానికి సంఘ కమిటీ వారికి ఏమైనా సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. ఇవన్నీ మీ దగ్గర ఉన్నట్టున్నదండి. దీన్ని ఫ్రంట్ పేజ్లో ఏమైనా సహవాసంలో జరిగిన ఆ యొక్క పరిచయాలన్నీ రాసి ఉన్నాం. కాబట్టి ఎవరైనా మీకు తెలిసిన వారు యవనస్తులను ప్రోత్సహించి ఏమైనా సహవాసానికి పంపించవలసిందిగా కోరుచున్నాము. మాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి సమస్త ఘనత మహిమ ప్రభావాలు వేసే కలిగినాక అందరూ లేచి నిలబడి ముగింపు ఆశీర్వాదాలతో ఈ కోరికను నిలుచుకుందాం. ఇదిగోనైనా ఈ శుక్రవారం ఆరాధనలో ప్రభు తండ్రి ప్రారంభం నుంచి ప్రభు తండ్రి ముగింపు వరకు ప్రభు తండ్రి మీరుండి మీరు మాట్లాడారని మేము నమ్ముచున్నాం. ఇదిగోనైనా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఉన్నారు దేవా. అవును ప్రభా, మీ కృప వల్ల మేము ఇక్కడ ఉన్నాం ప్రభు తండ్రి. ఆయన నీ సంఘంలో మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ సన్నిధిలో మేము ఎవరు కూడా పాటు వారితో మాట్లాడుకోకుండా దేవుని ఆరాధిద్దాం. అటు ఇటు ఇంకెవరో తిరగొద్దండి. ఒక సెక్రటరీ తప్ప ఇంకెవరో తిరగొద్దు.
వాక్యం చదువుకొని ఈ కూడికను ప్రారంభించుకుందాం. కీర్తన గ్రంథము 84వ దావీదు కీర్తన. సైన్యం పది యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిరాలను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, సొమ్ము చెప్పుచున్నది. జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందంతో కేకలు వేచున్నది. పరిశుద్ధుడా, పరమగల తండ్రి, గొప్ప దేవా, నీ స్తోత్రాలు నాయన. ఈ శుక్రవార దినాన్ని ప్రభా నిన్ను ఆరాధించడానికి, గణపరచడానికి కువైట్ దేశంలో ప్రభా తండ్రి తెలుగు క్రైస్త సంఘం ద్వారా నాయన మమ్మల్ని నిలబడడానికి మీరు ఇచ్చిన కృపపడి స్తోత్రాలు నాయన. నీ సన్నిధికి ప్రభా తండ్రి నాయన ఇంకా సమయము ఉన్నదని ఆలస్యం చేసే వారిని గుర్తు చేసుకుంటున్నాం. సమయాన్ని తీసుకుని వచ్చి ప్రభా నీ సన్నిధిలో నన్ను నిలబెట్టమని అడుగుచున్నాం. ఈ కూడికను ప్రభా యూత్ వారిగా మేము నడిపించుడుగా నీ కృపను మనం అడుగుచున్నాం. ఈ కూడికను ఆది నుంచి అంతం వరకు మీరే నడిపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అదేవిధంగా ఈరోజు ప్రత్యేక దినం అండి. యవనస్తులు నడిపిస్తున్నారు కనుక మన మధ్యలో ఉన్నటువంటి ట్రెజరర్ ఏఎస్కేల్ గారు వచ్చి ఈ కూడికను ఆరాధనలో నడిపించవలసిందిగా మనం చేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దీన్ని